గోశాలలు కూడా మనము వాటిని రక్షించాలి. అంతే కదండి. కాబట్టి వాళ్ళు కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత 10, 20, 50 రూపాయలు తీసుకొని అది ఇస్తున్నాం. దానివల్ల ఎవరికి మేలు జరుగుతుంది అంటే గో సంరక్షణ జరుగుతుంది, దాని ఉపాధి అక్కడ వెళ్తుంది. కాబట్టి రెండో విషయం ఏంటంటే ఆ మొబైల్ దానికంటే ముందు మీకు బెనిఫిట్ అవుతుంది కదా. అంతే కదా. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు, లేకపోతే మీకు మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా ఏమో జరుగుతున్నాయి అంటే ఆ రేడియేషన్స్ వల్ల వచ్చేటటువంటి అనర్థాలన్నీ కూడా కంట్రోల్ అయిపోతున్నాయి. ఓకే. కాబట్టి అది మీకు ప్రాక్టికల్గా కూడా మీ దగ్గర ఉంటే ఒకసారి చూపిస్తా. ఇప్పుడు ఇది ఈ మొబైల్ మీదండి. అవును. ఈ మొబైల్ నాది. అవును. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీ మొబైల్ మేము ఇక్కడ పెడుతున్నాం. ఓకే. ఇది రేడియేషన్స్ ఉన్నటువంటి వాటిని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు పెట్టే శాంపుల్. ఇప్పుడు ఒకవేళ మీ మొబైల్లో రేడియేషన్స్ ఉంటే స్కానర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇందులో రేడియేషన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ పక్కన పెట్టేస్తున్నాను. ఇది నా మొబైల్ రేడియేషన్స్ ఎంతసేపు చూసినా అంతే. మళ్ళీ మీది పెట్టి చూస్తే మళ్ళీ ఉంటాయి కంటిన్యూస్. దేవుడా. ఇప్పుడు వీటిని కంట్రోల్ చేయడానికి మేము గోమయంతో చేసినటువంటి స్టిక్కర్, నా దగ్గర వేరే స్టిక్కర్ ఉంది ఒకటి, అది ఇప్పుడు మీ మొబైల్ పెట్టి నేను ప్రాక్టికల్ చూపిస్తాను. రైట్. ఇక మీ మొబైల్ మీద పెట్టినది కంట్రోల్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీ మొబైల్ అక్కడ పెట్టండి. నా మొబైల్ కంటిన్యూ అవుతుంది. అద్భుతం నిజంగా. వావ్. ఇప్పుడు మీ మొబైల్లో ఉండదు ఇంకా. ఇప్పుడు ఇద్దరు మొబైల్ మీద ఉంటాయి. మీ మొబైల్ మీద ఉంది, తర్వాత నా మొబైల్ మీద కూడా ఉంది. కాబట్టి ఇలాంటి నెగిటివ్ రేడియేషన్స్ ఉన్నప్పుడు మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. కాబట్టి మనము ఇది మొబైల్స్ అనే కాదు, వేరే ఇతరత్ర ఎలక్ట్రిక్ గూడ్స్ ఏది వాడుతున్నామో, మొబైల్ ట్యాబ్లు కానీ లేకపోతే ఇంకా రకరకాల చార్జర్లు కానీ అన్ని ఇంట్లో ఏవైతే ఎలక్ట్రిక్ గూడ్స్ వాడుతున్నామో వాటన్నిటికి కూడా మనము పరిహారం ఇవ్వచ్చు. స్టిక్కర్లు అతికించాము. ఇప్పుడు టీవీ చూస్తున్నాం, టీవీ వల్ల కూడా వస్తాయి. ల్యాప్టాప్ వాడుతున్నాం, ల్యాప్టాప్ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళు నిరంతరం వాడుతుంటారు, గంటలు కూర్చుంటారు దాని మీద, దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ రేడియేషన్ చిప్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపశమనం దొరుకుతుంది. అది వాస్తవం. సూపర్. అండ్ ఇంకోటి గురించి, ఇప్పుడు మన వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది విదేశాల్లో స్థిరపడ్డారు. అవును. వాళ్ళకి మన వాస్తు నియమాలు వర్తిస్తాయా? అందరికి ప్రపంచంలో. అంటే అక్కడ భూమి లేదా? ఉంది. అక్కడ నీళ్లు లేవా? ఉన్నాయి. అక్కడ పంచభూతాలు అన్ని ఉన్నాయిగా? ఉన్నాయి. అక్కడ నవగ్రహాల యొక్క ప్రభావం లేదా? అక్కడ సూర్యుడు రావట్లేదా? మరి ఎందుకు వర్తించేయండి? ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి కదా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి వర్తిస్తాయి. అవి అక్కడ లేవు అనుకున్నప్పుడు అవి వర్తించవు. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే పంచభూతాలు, నవగ్రహాలు, సూర్యచంద్రుడు మొత్తం అన్ని, భూమి అన్ని కలిపి, ఆకాశతత్వము అన్ని కలిపే కదా మనం వాస్తు అనేటట్టు చెప్తున్నది. కాబట్టి వాటి యొక్క దేవతల స్థానాలను బట్టి ఎక్కడైనా ఉంటుంది ప్రభావం. మరి వాళ్ళకి ఆన్లైన్ లో చూస్తారు. ఆన్లైన్ లో బ్రహ్మాండంగా చూడొచ్చు. నేను ఒక డాక్టర్కి ఏం చెప్పానంటే, అమెరికాలో గత 10 years బ్యాక్ చెప్పాను ఆయనకి. చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయినా వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి మీరు బ్రహ్మస్థానం నుంచి మీ బెడ్రూమ్ లోకి వెళ్ళానని చెప్పిన. బెడ్రూమ్ లోకి వెళ్తే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారో ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. చెబితే ఆయన ఏమో ఒప్పుకున్నాడు, నాకే ఉన్న గురువు గారని చూపించాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అద్భుతం. ఇంకోటి, మీరు సింగపూర్, మలేషియా చాలా దేశాలకు కూడా వెళ్ళొచ్చారు కదా? వెళ్ళొచ్చారు. చాలా ఆరా స్కాన్ చేశారు. ఆరా స్కానర్ ఒకటే కాదు, అక్కడ ఒక సింగపూరియన్, ఆయన పేరు రెడ్డి, సింగపూర్ ప్రాపర్ లోకల్ అతను. ఇక్కడ నేను ఒక రెస్టారెంట్లో చెక్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చారు అక్కడికి ఫుడ్ తినడానికి. ఆయన ఇదేంటి అని అడిగితే ఆరా స్కానర్ అని ఆయనకు ఒక ఐడియా ఉంది దాని మీద. ఆయన కన్సల్ట్ అయ్యిండు ఎవరిని, ఓనర్ని. గురూజీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే, ఇండియా నుంచి వచ్చారు అని చెప్పారు ఆయన. చెబితే నాకు ఒకసారి చెక్ చేయమనండి, మా ఇంట్లో కూడా ఒకసారి రావాలంటే ఆయన $516 ఇచ్చారు ముందే పే చేసి. వాళ్ళు చాలా ప్రాంప్ట్గా ఇస్తారు డబ్బు, ముందే పే చేసారు.
పే చేస్తే వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన, కొంచెం నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ స్లాగ్ మనకు ఇంగ్లీష్ అంతగా ఇదిగా ఉండదు కాబట్టి ఆయన రెస్టారెంట్ ఆయన నాతో పాటు వచ్చాడు. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఆర్ఆర్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్ వీడియో పెట్టాను నేను. ఓకే, అవునా? అంటే ఆయన ఏమేమి సఫర్ అవుతుంటో మొత్తం క్లియర్ చెప్పాను నేను. చెప్పిన తర్వాత వాళ్ళకి స్లీప్ ప్రాబ్లం ఉంది ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి స్లీప్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం ఉంది. మీరు కావాలంటే మీకు ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూపిస్తాను. ఓకే, ఇవన్నీ నేను ఏదో కావాలని చెప్పట్లేదు కదా. అయ్యో, అవును. మీకు ప్రాక్టికల్గా మీకు చూపించేది ఏంటంటే ఎడ్డి అన్న అతని పేరు. నేను ఏ సంవత్సరంలో వెళ్ళినా ఆయన దగ్గరికి దీంట్లో మీరు చదవండి ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా ఈ విషయం. మీరు చదవండి. ఆయన చాటింగ్ చేసింది. నేనేం రాసిన చూడండి ప్రారంభంలో. సింగపూర్. హాయ్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఈస్ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి, scientific vastu consultant. Can you tell me if you are sleeping well now? Is it better than that? Hi Guruji, my wife and I are sleeping very well now and we are happy also. Wow, happier also. Happy to have you help us. Shubham, good. Wow, అద్భుతం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేను ఎంతోమందికి ప్రాపర్గా నిద్ర లేని వాళ్ళకు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, రకరకాల ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, మానసిక ప్రశాంతత లోపించిన వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి రెమెడీస్ వాళ్ళకు చాలా వరకు మేలు జరుగుతున్నాయి. సూపర్. అయితే ఒక పని చేయొచ్చా గురుగారు, ఇల్లు కట్టక ముందే అవును ఖాళీ స్థలంలోనే ఆర్ఆ స్కాన్ చేసేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చా? 100% తెలుసుకోవచ్చు. ఇప్పుడు జియోపతిక్ స్ట్రెస్ ప్రాబ్లం ఉంది అనుకున్న ఎగ్జాంపుల్, ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు గ్రోత్ ఉండదు. ఓకే. మానసిక మెంటల్ పీస్ ఉండదు. ఓకే. గొడవలు జరుగుతుంటాయి. ఓకే. క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళ ఇంట్లో. క్యాన్సర్ లేదు, ఒక క్యాన్సర్ అటాక్ కావచ్చు. అది ఇప్పుడు కావాలని ఏం లేదు, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఎప్పుడైనా కావచ్చు. ఒక ఆయనకి నేను ప్రత్యక్షంగా చూసినా, ఒక ఆయన 20 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నాడు. క్యాన్సర్ జియోపతిక్ లైన్ మీదనే ఆయన కూర్చునేవాడు, క్యాన్సర్ వచ్చింది. సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి జియోపతిక్ లైన్స్ అనేది చాలా డేంజర్ అవి. వాటిని కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి చాలా గ్రోత్ ఉంటుంది ఇంట్లో. జబ్బులు రావు, అనారోగ్య సమస్యలు ఉండవు. కాబట్టి కట్టక ముందే వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో, భూగర్భ దోషాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రెమెడీ చేసుకోవచ్చు. మీరు చాలా చిన్న చిన్న రెమెడీస్ ఇస్తారు కదా, పెద్ద కాస్ట్లీ కూడా కాదు. అంటే మరీ కాస్ట్లీ ఏమి ఉండవండి. ఏదో జనాలని భయభ్రాంతులకు లోన్ చేసి ఇది ఎట్లా అదట్లా అని చెప్పి మోసం చేసేది ఇక్కడ ఉండదండి. వాస్తవంగా వాళ్ళకి ప్రాపర్ గా ఉన్న ప్రాబ్లమ్స్ మనం మన దగ్గరకు వచ్చే వాళ్ళు సమస్యలతో వస్తారండి. సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఎంతో కొంచెం మనం రిలీఫ్ ఇస్తే వాళ్ళు మనం నమ్ముతారు. ఇప్పుడు మనం ఏంటంటే మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అన్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి కొంచెం రీజనబుల్ చేసి పెడితే వాళ్ళు కూడా మనకి 10 మందికి చెప్తారు. వాళ్ళని గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు రిలీఫ్ వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఆరోగ్యం బాగైంది, నాకు ఉద్యోగం దొరికింది, నాకు బిజినెస్ సక్సెస్ ఉంది అని చెప్పుకోవాలి వాళ్ళు. దాని టాక్ పవరే దానికి ఎక్కువ మనకి సక్సెస్ అనేది ఉంటుంది.